నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టుడే ఇస్ ఎ ఫుల్ డే. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్తున్నాం అండ్ స్కిన్ కేర్ కూడా మంచిగా చేసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ఆర్ జిమ్ బ్యాక్. పోయి కార్లో కూర్చొని రా సెషన్ ఈరోజు. సో మోస్ట్లీ మీకు తెలుసు కదా రా సెషన్ అంటే ఏముంటుందో. వర్కౌట్ చేస్తాం, తర్వాత బాడీ కండిషన్ అవన్నీ చూపిస్తాం. చూసుకుంటా విల్ గో టు జిమ్. ఓకే, చాలా ఇంకా టైం వేస్ట్ చేయకుండా పోయి కార్ ఎక్కిన తర్వాత మాట్లాడతాం. ఇంకొక ముచ్చట, నేను మీకు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకొకటి చూపిస్తాను. 11th టైం అయితే అసలు తెలియకుండా అయిపోతుంది. జనవరి అయిపోయింది, ఫెబ్ కూడా ఆల్మోస్ట్ 10 days కంప్లీట్ అయిపోయినాయి. చూస్తే ఇంకొక 20 రోజుల్లో ఫెబ్ కూడా అయిపోతుంది. 6 monthsలో కాంప్లీషన్. టైమ్ ఈజ్ గోయింగ్ టూ ఫాస్ట్. మన ఐసీఎన్ డేట్స్ కూడా ఇంకా రాలే. వచ్చిన తర్వాత ఏమైతే చూద్దాం. డేట్స్ ఆర్ నాట్ అవుట్ యట్. సో ఒక్కసారి డేట్స్ వచ్చిన తర్వాత మనము డైలీ వ్లాగ్స్ ఎట్లైనా చేస్తున్నాం కాబట్టి పైన 78 days అవుట్, 90 days అవుట్ అని పెడతా. ఎవ్రీడే కండిషన్ మీకు రివీల్ చేస్తాను. అండ్ నిన్న నేను వేరే ప్లేస్కి వెళ్ళిండే, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. కార్ ఎక్కిన తర్వాత మాట్లాడదాం. లెట్స్ గో. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? టుడే ఇస్ ఫుల్ డే, మళ్ళీ ఫుల్ డే. లాస్ట్ బ్లాగ్ చూసినప్పుడు అయితే అది కూడా ఫుల్ డే ఉండే. రీజన్ బీయింగ్, నిన్న మొన్న నేను కొంచెం ట్రావెల్ చేస్తుండే. ఐ వెంట్ టు కామారెడ్డి. అక్కడ వేరే జిమ్లో ట్రైన్ చేసినాము కాబట్టి అక్కడ బ్లాగ్ షూట్ చేయడానికి ఇట్ వాస్ అన్ప్లాన్డ్ అన్సర్టెన్. ఓకే, ఫ్యామిలీ ఫంక్షన్ పైన పోయిండే అక్కడికి. ఇంకా కెమెరా కూడా తీసుకోవాలి, అందుకే బ్లాగ్ ఏం షూట్ చేయలే. వీఆర్ బ్యాక్ టు గ్రైండ్, బ్యాక్ టు వర్క్ అగైన్. డైట్ గురించి మాట్లాడితే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన ప్రీ వర్కౌట్ మీల్ విచ్ ఇస్ 40 grams oats అండ్ 40 grams 1 scoop ఆఫ్ వే ప్రోటీన్. అవి తినేసి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే కరెంట్లీ జిమ్కి పోతున్నాం. పోయిన తర్వాత అన్నీ మీకు ఈరోజు డే ఏంటిది అనేది మాట్లాడదాం, ఓకేనా? అండ్ డైట్ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కరెంట్లీ వీఆర్ ఇన్ ఏ వెరీ స్లైట్ క్యాలరీ డెఫిసిట్. అందులో ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ కూడా కట్ చేయలేము మనము. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ స్టార్టింగ్లో 2300 ఉండే, 2300 క్యాలరీస్ తినేటోళ్ళం. ఇప్పుడు అరౌండ్ 2100 తింటున్నాం. సో ఓవరాల్ ఈ 3-4 monthsలో జస్ట్ 200 క్యాలరీసే డ్రాప్ చేసినాం మనం డైట్లోకించి. సో ఈ 200 క్యాలరీస్ కట్ చేసినాము. 200 క్యాలరీస్ తక్కువ తినుకుంటానే వీ లాస్ట్ ఓవర్ 2 kgs ప్యూర్ ఫ్యాట్ మాస్. మ్యాక్సిమం మజిల్ని రిటైన్ చేస్తున్నాం ఈ టైంలో. అండ్ మనకు అద్దంలో చూసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇట్లా ఫిజిక్ చూసుకొని, లేకపోతే ముఖంలో స్కిన్ క్వాలిటీ చూసుకొని కూడా ఒక కైండ్ ఆఫ్ గ్లో వస్తుంది. సో అది చూసుకొని ఓవర్ టైం లాస్ట్ డిసెంబర్ టైంకి చాలా బింజ్ ఈటింగ్ చేసి ఆ చిక్మంగళూరు ట్రిప్ అని అటు పోయి ఫుల్ గలీజ్గా చీట్ చేసుకొని కండిషన్ మొత్తం ఫకప్ చేసుకొని వచ్చినాం. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 months నుంచి క్లీన్గా తింటున్నాం. మోస్ట్లీ అసలు ఏ రకంగా చీట్ చేస్తలేము, ఏ రకంగా డైట్లో చీట్స్ అవుతలేవు. కంప్లీట్ క్లీన్గా తింటున్నాం కాబట్టి ఫీలింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. స్కిన్ క్వాలిటీ మంచిగా అయింది, బాడీ కండిషన్ మంచిగా అయింది. జస్ట్ ఇలా హుడీస్ వేసుకొని ఇప్పటికైతే హుడీస్ తోటే వర్కౌట్ చేస్తున్నాను. వర్కౌట్ అయిన తర్వాత ఒక్కసారి హుడీ తీసినాక పంప్ వస్తుంది చూసిరా, అది కొంచెం ఇంప్రెసివ్ ఉంటుంది. మనకు చూడంగానే ఆటోమేటిక్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు కోసమే కష్టపడుతున్నాను. కొన్ని రోజులు అయితే ఇంకా మంచిగా మజా వస్తుంది ఆబ్వియస్లీ. ఇంకొక 4 to 5 weeks అవుట్. ఇంకొక 5 weeks తర్వాత కండిషన్ మాత్రం మస్తు అవుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ లీన్ అయినాం. బాడీ ఫ్యాట్ కొంచెం ఉంది. అంటే ఈ లవ్ హ్యాండిల్స్, చెస్ట్ ఫ్యాట్, ఈ లెగ్స్లో ఫ్యాట్ కానీ వాటి ఉంటాయో ఇవి మేజర్గా ఫ్యాట్ తగ్గినాయి మనకి. ఇవి కాకుండా చూస్తే అసలు ఫ్యాట్ ఎక్కడ లేదు. కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా, బాడీ ఫ్యాట్ ఈస్ కంప్లీట్లీ డౌన్ నౌ. జస్ట్ కొంచెం ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ తోటి చూస్తే ఈ టైంకి మజిల్ మెచ్యూరిటీ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పటికీ మజిల్ మెచ్యూరిటీ మస్తు ఇంప్రూవ్ అయింది. ఎంతమంది ఇప్పుడు వేదవ్యాస్ ఉన్నాడు, అష్రఫ్ వాడు ఇక్కడనే ఉన్నాడు. ఇంకా వీళ్ళు కూడా నాతోటే జిమ్కి వస్తున్నారు ఈరోజు. మొన్న నేను ఒక వ్లాగ్ షూట్ చేసిన కదా, స్టిల్ ఫ్రేమ్స్ పెట్టి, అంటే కెమెరాను ఒక దగ్గర పెట్టేసి. అదే స్టైల్ని మెయింటైన్ చేస్తా, ఎందుకంటే ఐ లవ్డ్ ద క్వాలిటీ. వీడియో చాలా మంచిగా వచ్చింది. అట్లా అలవాటు చేసుకోవాలి. అది ఎట్లా అంటే స్టిల్ ఫ్రేమ్స్. ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా ZV-10 అట్లనే చేస్తుండే. నాకు అది చాలా నచ్చింది. ఇప్పుడు ఇంకా FX30 తీసుకున్నాం కాబట్టి ఇక
దీన్ని కూడా అట్లనే వాడాలా. అది ఇంకేం చెప్పేది అంటే దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ట్రైనింగ్ పార్ట్. సో ఆల్ ద ట్రైనింగ్ పార్ట్ విల్ బీ ఇన్ ద జిమ్. టాకింగ్ మొత్తం జిమ్లోనే మాట్లాడతాం మనం వాటి గురించి. ఇంకోటి ఈ రిలేషన్షిప్స్ గురించి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను మన వచ్చే కపుల్స్ జనరేషన్స్ ఈ వ్యాలంటైన్స్ వీక్ గురించి. ఒకటి ఏంటంటే అంటే ఈ వ్యాలంటైన్స్ డే ఏదైతుందో ఇది ఒక సంవత్సరంలో జస్ట్ 1 డే. ఓకే, కాబట్టి ఈ వీక్ మొత్తాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతారు. రోజ్ డే అంటారు, హగ్ డే అంటారు, టెడ్డీ డే అంటారు, ప్రపోజ్ డే, ప్రామిస్ డే, సో మెనీ అదర్ డేస్. ఇన్ మై ఒపీనియన్ ఈ డేస్ ఏవైతే ఉన్నాయో వీటిని లాంగ్ టర్మ్లో జస్ట్ కంటిన్యూస్గా ఫాలో కావాలి. జస్ట్ ఈ 4 రోజులు చేస్తే ప్రేమ పెరిగిపోదు, ఈ 4 రోజులు చేయకపోతే ప్రేమ తగ్గిపోదు. ఓకేనా? ఇప్పుడు నీకు ఏదైనా పిల్లల్ని లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారు, వాళ్ళకి మీరు ఎఫర్ట్స్ పెడతలేరు అనిపిస్తుండొచ్చు మీరు చేసే పనుల వల్ల. దట్ ఈస్ ఫైన్. ఎట్ ది ఎండ్ వాట్ మ్యాటర్స్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, చేస్తున్నారా లేదా, అంటే లాంగ్ టర్మ్లో మీరు ఎట్లున్నారు, సస్టైన్ అవుతారో లేదా, అది ముఖ్యం. ఈ 4 రోజులు ఈ వారం రోజులు మీరు ఏం చేయకపోతే దాని అర్థం నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏం చేయలేకపోతున్నావు అని కాదు. యూ మైట్ బి బిజీ విత్ ఎనీ వర్క్స్, యూ మైట్ బి డూయింగ్ అదర్ స్టఫ్. సో దాన్ని అంతా పెద్ద ఇది తీసుకోకరి. అమ్మాయిలాగా చెప్తున్నా, స్పెషల్గా ఎక్కువ ఆలోచించి ఓవర్ థింక్ చేసి వాడు అది చేస్తలేడు ఇది చేస్తలేడు వాడి మీద నాకు ఇది లేదు అది లేదు అట్లా అనుకోకరి. నథింగ్ లైక్ దట్. లవ్ అనేది లైక్ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ పెయిన్ ఇస్తుంది. దానివల్ల వచ్చేదేమి ఉండదు, పోయేదేమి ఉండదు. మనం గుడ్డ ఉడిచిపోయేది ఉంటుంది ఆడ, అంతకుమించి ఏమన్నా. ఇది కట్ చేసి వినిపించిందా? లవ్ ఈజ్ ఎ టెంపరరీ సాటిస్ఫాక్షన్. ఓకే, ఏమంటారు, బీ సెల్ఫిష్ అంతే. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ, నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని చూసిన, అట్లనే కురిసిపోయిన వాళ్ళని కూడా చూసిన. కాబట్టి ఎక్స్పీరియన్స్ వైజ్ నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నా. ఏది కూడా తెలియకుండా నేను తెలియకుండా నేను వచ్చి అసలు మాట్లాడదాని గురించి. తెలిసిన ముచ్చట్లు మాత్రమే నేను చెప్తా కాబట్టి చెప్తున్నా. లవ్ ఈజ్ టెంపరరీ సాటిస్ఫాక్షన్ ప్రూవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ రిలేషన్షిప్ ఆర్ జస్ట్ లీవ్. జస్ట్ టైం పాస్కి చేసే రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా అది టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తారు. అమ్మాయిలు కూడా, కొందరు అమ్మాయిలు ఇంటెన్షనల్గా ఫస్ట్ వచ్చుడే రిలేషన్షిప్లకి దానికోసమే వస్తారు. దానికోసం అంటే మీకు తెలుసు దేనికోసమో. మరి మీరు అంత పద్ధతులు కాదు కదా, నేను అది చెప్పకపోతే మీకు అర్థం కాని అంత పద్ధతి వాళ్ళు అయితే కాదు మీరు కదా. ప్రతి ఒక్కడు ఈ పాటికి భూమి మీద చేసినోడే ఉంటాడు, ఎవడు కూడా చేసినోడు ఉండడు, చేయనోడు ఉండడు. అట్లాంటిది మన 2023 ఈ జనరేషన్. ఖచ్చితంగా 10th క్లాస్ 11th క్లాస్ పిల్లలు కూడా పని కానిచ్చే ఉంటారు. కాబట్టి చెప్తున్నా, నేను దీని గురించి పచ్చిగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ ట్రూ. దీని గురించి నేను ఎంత పద్ధతిగా చెప్పినా, మీకు పద్ధతిగా చెప్పినా ఇదే ఉంటుంది. మమ్మీ డాడీకి చెప్పరు పోయి, డాడీ నేను ఇట్లా వేసుకొని వచ్చినా, డాడీ నేను ఇట్లా చేసి వచ్చినా అని ఎవరు చెప్పరు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చెప్తే గుద్దాలు కొడతారని తెలుసు కాబట్టి చెప్పరు ఇంట్లో. లవ్ ఈజ్ అ ఫకింగ్ టెంపరరీ సాటిస్ఫాక్షన్, ఐ రిపీట్. అండ్ పర్మనెంట్ పెయిన్ ఆబ్వియస్లీ బై. నువ్వు సీరియస్గా ఉన్నావు రిలేషన్షిప్లో, ఆ పిల్ల నేను టైం పాస్గా తీసి పడేస్తుంది. నువ్వు లవ్ యూ అంటే ఆ పిల్ల కూడా లవ్ యూ టూ అంటుంది. సరదాగా కాసేపు అయినా, అన్ని కార్యక్రమాలు అయినాక, అన్ని ప్రోగ్రామ్స్ అయినాక ఏదో ఒక రకంగా వదిలేద్దాం అనుకుంటారు నిన్ను. వన్స్ దే డిసైడెడ్ టు లీవ్ యూ, దే ఆల్రెడీ హ్యావ్ డిసైడెడ్ ఇట్. ఓకే, వాళ్ళు దాని గురించి ఆల్రెడీ చాలా డిసైడ్ చేసుకొని ఉంటారు. వాళ్ళు దాని గురించి చాలా ఆలోచించుకొని ఇంకో బ్యాకప్ని పెట్టుకొని అప్పుడు నీకు వచ్చి చెప్తారు, ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ, యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, యూ ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నీ అంత మంచోళ్ళు నాకు ఎప్పుడు దొరకకపోవచ్చు, కానీ వీ హ్యావ్ టు బ్రేకప్. యూనో, ఇంట్లో పేరెంట్స్ ఎట్లా ఒప్పుకోరు ఖచ్చితంగా అది దాని బై. ఇంట్లో ఒప్పుకోరని తెలుసు, నీకు ముందే తెలుసు. లైక్ day 1 you know that, right? Then why did you come into a relationship? If you already know that parents are not going to accept, why did you come into a relationship first? Simple logic. సో అక్కడనే అర్థమైపోలే ఇట్స్ ఫేక్. కాబట్టి చాలా తక్కువ ఉంటారు, యూనో, లెజెండరీ లవర్స్ ఉంటారు. అట్లా చాలా తక్కువ జెన్యున్గా ఉండేటోళ్ళు. 100%లో జస్ట్ 2 or 3% ఉంటారు అట్లా జెన్యున్ ఉండేటోళ్ళు. ముంతాజ్, షాజహాన్ కూడా, ముంతాజ్కి కూడా ఎంతమంది వైఫ్లో తెలియదు మనకి. ట్రూ లవ్ అంటారు కానీ, ట్రూ లవ్ మైట్ బి, బట్ ఎన్ని ట్రూ లవ్లు?
ఉంటే ఒకటే ట్రూ లవ్ ఉండాలా, ముగ్గురు నలుగురితో ట్రూ లవ్ చేస్తా అంటే నీ అంత అవలో ఇంకొకడు ఉండడు. సో అది ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ టాక్. జిమ్కి వెళ్దాం, వచ్చేసినాం జిమ్కి. పోయి ఈ వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత విల్ టాక్. ఇక ఈ ఛానల్లో మాట్లాడే ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ ప్యూర్లీ ఎక్స్పీరియన్సే ఉంటుంది. నా వర్కౌట్ స్ప్లిట్స్లో, నేను చేసే ట్రైనింగ్ స్టైల్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో ఇన్ రియల్ లైఫ్, నేను అది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ మై స్ట్రెంగ్త్, ఈ ప్రెప్ మొత్తంలో నా స్ట్రెంగ్త్ మైట్ బి కొంచెం తగ్గుండొచ్చు, తగ్గకపోయి ఉండొచ్చు. దానికి ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఏంటంటే, నిన్న నేను కామారెడ్డిలో ఒక జిమ్కి వెళ్ళిన, అక్కడ కల్ట్ ఎక్విప్మెంట్, కంప్లీట్ కల్ట్ డంబుల్స్ ఉండే. సో 40 kg డంబుల్ ఉండే అక్కడ. ఐ వాస్ ఫీలింగ్ ఇన్ మై మైండ్ దట్ ఆ 40 kg డంబుల్ తోటి ఒకవేళ 5 reps వస్తే నా స్ట్రెంగ్త్ అసలు లాస్ అవ్వలేదు అని, అండ్ ఆల్సో 5 reps కన్నా తక్కువ వస్తే ఐ మైట్ మిస్ ద ప్రో కార్డ్ ఇన్ ఐసియన్ షో అని అట్లా మైండ్లో పెట్టుకొని ఉండే. సో అట్లా అని చెప్పి నేను ఆ 40 kg డంబుల్ని పుష్ చేసినప్పుడు ఐ గాట్ 9 reps, 40 తోటి 9 వచ్చినాయి. సో ఇట్స్ అ క్లియర్ ప్రూఫ్ దట్ నా స్ట్రెంగ్త్ డ్రాప్ కాలే అని. స్ట్రెంగ్త్ని అయితే మోస్ట్లీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నా, మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నా మజిల్ గ్రోత్ని కూడా. సో ఇన్ ఆర్డర్ టు బిల్డ్ మజిల్, ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ ద మజిల్ గ్రోత్, స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసుకుంటా మన ఫామ్ పైన ఫోకస్ చేయాలి. దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మెయింటైన్ దట్ మజిల్ మాస్ కదా. కాబట్టి చేస్తున్నా. అండ్ ఆల్సో లాస్ట్ టైంకి చూస్తే ఇప్పటికీ చూస్తే మజిల్ మెచ్యూరిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మజిల్ మెచ్యూరిటీ అంటే బేసిక్గా మజిల్ది డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఆ మజిల్లో హార్డ్ లుక్ రావడం. లాస్ట్ ఇయర్ చూస్తే ప్రెప్లో నా మజిల్ సాఫ్ట్నెస్ ఉంటుండే, బాగా మజిల్ సాఫ్ట్ ఉంటుండే. ఇఫ్ యూ సీ ఆన్ స్టేజ్ ఆల్సో ఆ పంప్ లేకుండే, స్టేజ్ పైన కూడా బాడీ కొంచెం సాఫ్ట్ ఉండే, లైక్ సాఫ్ట్ లుక్ ఉండే స్టేజ్ పైన. సో ఈసారి ఇప్పటి నుంచే మన బాడీ అంత మంచిగా బిల్డ్ అవుతుంది, ఇప్పటి నుంచే మనకు మజిల్ మెచ్యూరిటీ అంత కనిపిస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ షో టైంకి ఎట్లా ఉంటుందో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Easy. 75 into 10. Too heavy. Too heavy. One.
6, 7, 8, 9. Oh, fuck. గాల్లో ఎగురుతున్నా. సో యూజువల్గా నేను ఫుల్ డేస్లో స్ట్రాప్స్ వాడతాను. నిన్న వ్లాగ్లో చూసినట్టయితే మీకు 3 days ago ఒక వ్లాగ్ అప్లోడ్ చేసిన. దానిలో చూసినట్టయితే ఐ వాజ్ యూజింగ్ సమ్ స్ట్రాప్స్ టు పుల్. అది ఎందుకంటే నాకు ఈ గ్రిప్ స్ట్రెంత్ ఏదైతుందో కంపారిటివ్లీ కొంచెం వీక్ ఉంటుంది వేరే మూమెంట్స్తో చూస్తే. పుషింగ్ మూమెంట్స్లో ఐ కెన్ పుష్, నా స్ట్రెంత్ చాలా బాగుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పుల్లింగ్ మూమెంట్స్ కొంచెం వీక్ స్ట్రెంత్. దానివల్ల ఫైనల్లో ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత ఐ ఫెయిల్ టు అచీవ్ ఇట్. కాబట్టి యూజువల్లీ నేను ఏం చేస్తాను అంటే వీక్లో 2 times బ్యాక్ చేస్తాను కదా. ఒక బ్యాక్ డే రోజు ఐ యూజ్ స్ట్రాప్స్, ఇంకొక బ్యాక్ డే ఐ డోంట్ యూజ్ స్ట్రాప్స్. ద డే ఐ యూజ్ స్ట్రాప్స్ ఐ గో హెవీ అండ్ కొంచెం ఎక్కువ పుష్ చేస్తా. అంటే పిఆర్స్ కానీ లేకపోతే హెవీ లిఫ్టింగ్ చేయడం కానీ, ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అడిషనల్ రెప్స్ కొట్టడం కానీ అవన్నీ చేస్తుంటా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లైక్ నార్మల్గా వీక్లో ఒక రోజు స్ట్రెంత్ చేస్తా, ఇంకొక రోజు హైపర్ట్రోఫీ చేస్తా. ద డే వెన్ ఐ ట్రైన్ మై హైపర్ట్రోఫీ రేంజ్ ఆ రోజు నేను ఎక్కువ హెవీ వెళ్ళాను, జస్ట్ నార్మల్ వెయిట్ తీసుకొని లైట్గా మూమెంట్స్ని పుల్ చేస్తుంటా. సో దానిలో ఐ అచీవ్ మై రెప్ రేంజ్ అండ్ ఐ విల్ స్టాప్. మీరు కూడా ఈ సజెషన్ ఒకటి తీసుకుంటే మంచిదని చెప్తాను నేను. ప్రతి ఫుల్ డే రోజు మీరు స్ట్రాప్స్ వాడకుండా ఆల్టర్నేట్ వీక్స్లో వాడండి. సో దట్ యూ విల్ హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఎవ్రీథింగ్, రైట్? Easy. నా బ్యాక్లో మెయిన్ ఐ రిపీట్ మెయిన్ గ్రోత్ కావడానికి, బ్యాక్ మేజర్గా గ్రో కావడానికి రీజన్ అయితే మైండ్ మజిల్ కనెక్షన్ ఒక్కటే. ఓకేనా? సి జెనెటిక్స్ అంటుంటారు. జెనెటిక్స్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ బిల్డింగ్ మజిల్ అంటారు. ఆబ్వియస్లీ ఐ అగ్రీ పార్షియలీ ఆన్ ఇట్, బికాస్ ఈవెన్ ఇఫ్ మై జెనెటిక్స్ ఆర్ వీకర్ ఐ విల్ వర్క్ మోర్ హార్డ్. నా జెనెటిక్స్ వీక్ ఉంటే నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడతా. మేబీ జెనెటిక్స్ స్ట్రాంగ్ ఉన్నాడు 2 yearsలో అచీవ్ చేసేది నేను 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో అచీవ్ చేస్తుండొచ్చు. బట్ డెఫినెట్లీ ఐ విల్ వర్క్ హార్డ్, రైట్? ఇఫ్ జెనెటిక్స్ మంచిగా ఉంటే నేను దాన్ని అచీవ్ చేసిన తర్వాత ఐ విల్ స్టే ఇన్ మై ఓన్ కంఫర్ట్ జోన్ అండ్ జస్ట్ రిలాక్స్. సో ఐ డోంట్ వాంట్ టు రిలాక్స్, ఐ వాంట్ టు వర్క్ हार्ड. दैट इज माई माइंड सेट. एक और चीज़ मैं तुम लोगों को बताना चाहता हूँ कि अगर कोई भी बंदा जिम में आपसे ज़्यादा स्ट्रांग है ना, उसको देख के कंपेयर करना बंद करो, ठीक है? वो बंदा आपसे ज़्यादा भी ट्रेन कर सकता है. వాడు నీకన్నా ముందల నుంచే ట్రైన్ చేస్తున్నాడేమో, ఆర్ నీకు వానికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది ఫిజిక్ వైజ్. రీజన్ బింగ్ హీ మైట్ బి ట్రైనింగ్ ఫ్రమ్ మోర్ దెన్ 10-12 years అండ్ యూ జస్ట్ స్టార్టెడ్ మేబీ 1-2 years అవుతుంది. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇఫ్ దే ఆర్ లిఫ్టింగ్ హెవీ 40-45 బ్యాడ్ యాస్ వెయిట్స్, యూ డోంట్ హ్యావ్ టు లిఫ్ట్ దట్ వెయిట్స్ యాజ్ వెల్. ఓకే? సో మీకు ఏదైతే కెపాసిటీ ఉంటుందో, మీకు ఏదైతే ఉంటుందో, మీకు తెలిసి ఉంటుంది కదా మీరు ఎంత లేపగలుగుతారో, స్టిక్ టు దట్ వెయిట్. డెఫినెట్లీ అదే చెప్తాను నేను. ఎక్కువ లేపుకొని ఇంతగా ఇంజురీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఐ హవ్ బీన్ దేర్, ఐ నో వాట్ టు డూ, ఐ నో హౌ టు డీల్ విత్ దట్ పర్సన్స్, ఐ నో హౌ టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్. యూనో నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్నప్పుడు నా పక్కకు కూడా చాలామంది అథ్లీట్స్ వస్తారు, మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. దే లిఫ్ట్ మోర్ దెన్ మీ, చాలా ఎక్కువ లేపుతారు. బట్ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ కంపేర్డ్ విత్ దెమ్, ఆర్ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ ట్రై టు బీ లైక్ దెమ్, ఆర్ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ ట్రై టు లిఫ్ట్ లైక్ దెమ్, బికాస్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్. నాది నేను, ఐఎమ్ ఆన్ మై సెల్ఫ్. అండ్ నేను వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోను, నాది నేను కంపేర్ చేసుకొని సొంతగా నేను ట్రైన్ చేస్తాను. సో అదొకటి నేను చెప్తాను.
సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వన్ థింగ్ విచ్ ఐ డెఫినెట్లీ విల్ సజెస్ట్ యూ దట్ ట్రైన్ అలోన్, డూ యువర్ వర్క్ అలోన్, డూ యువర్ షిట్ అలోన్. ఓకే, ఎక్కువ డిపెండ్ కాకండి. డెఫినెట్గా చెప్తున్నా నేను. ఐ థింక్ దిస్ ఈస్ ద థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ, డూ నాట్ బీ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. మీతో మీరు డిపెండ్ చేసుకొని మీ మీద మీరు డిపెండ్ అయి ఉండండి అంతే. సో నా పైన నేను డిపెండ్ అయి ఉన్నా, నా వర్కౌట్లు నేను చేసుకుంటున్నా, నా ప్రిప్ నేను చేస్తున్నా, నా డైట్ నేను ఫాలో అవుతున్నా. మొన్నటి వరకు మా మమ్మీ నాకు కుక్ చేసి పెడుతుండే, కర్రీ చేసి పెడుతుండే, రైస్ చేసి పెడుతుండే. బట్ విత్ టైమ్ ఐ రియలైజ్ దట్ నా పని నేను చేసుకోవాలా. నా కుకింగ్ నాది, నా రైస్ నాది, నా మీల్స్ నాది, నా డైట్ నాది, నా ప్రిప్ నాది. ఓకే, సో ఇప్పుడు నేను ఒకరోజు నాకు వర్కౌట్ స్కిప్ చేయాలనిపిస్తే ఇట్స్ నాట్ లైక్ ఎవరో ఒకరు వచ్చి నా కోసం వర్కౌట్ చేయరు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ అని నేను పంపించే జిమ్కి, అరే నువ్వు వర్కౌట్ చేయరా, నా ప్లేస్లో నువ్వు వర్కౌట్ చేయు అంటే వాడు ట్రైన్ చేస్తే నాకు బాడీ బిల్డ్ కాదు కదా. సో ఇట్స్ ఆల్ యూ, ఇట్స్ ఆల్ మీ. మన పని మనం చేసుకురావాలా. సారీ. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇంప్రూవ్ అయింది. కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది విత్ ట్రైనింగ్, విత్ డైట్, అండ్ ఆల్సో విత్ ద స్కిన్ క్వాలిటీ. The better skin quality, the better skin quality, the better outfit, the better diet, the clean you eat, confidence ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. Prep is going absolutely fine. Training, intensity, strength and volume of training, discipline over the prep, steps track చేయడం, steps complete చేసుకోవడం, everything is going on point. So do the body condition. And టాకింగ్ అబౌట్ ఇట్, లాస్ట్ టైం మనం కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి కాంపిటీషన్ వరకు కంప్లీట్ ప్రెప్ సిరీస్లో మొత్తం క్యాలరీ డెఫిసిట్లోనే ఉన్నాం. క్యాలరీ డెఫిసిట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వీ డైరెక్ట్లీ జంప్డ్ ఇన్ టు ద పీక్ వీక్ ప్రోటోకాల్. సో ఈసారి అట్లా కాదు. వీ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ కండిషనింగ్ ఫేజ్ ఇన్ విచ్ 100 calories 120 calories డెఫిసిట్లో ఉన్నాం కరెంట్లీ టుడే. సో ఈ డెఫిసిట్ని ఒక 2 months కంటిన్యూ చేస్తాం. తర్వాత మజిల్ మాస్ని రిటైన్ చేసుకుంటాం, మజిల్ మెచ్యూర్ అవుతుంటుంది, బాడీ బిల్డ్ అవుతుంటుంది, సైజ్ జరుగుతుంటుంది, స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుంటాం. డ్రాప్ చేసి లాస్ట్కి ఇప్పుడు యాక్చువల్లీ వీఆర్ ఇన్ కండిషనింగ్ ఫేజ్, రైట్? సో జూన్ వరకు కండిషనింగ్ అయిపోతుంది. జూన్లో విల్ డూ ఫస్ట్ పీక్ వీక్ ఇన్ విచ్ మనం మన బాడీ ఎట్లా లోడ్ అవుతుంది, కార్బ్స్ మన బాడీ ఎట్లా తీసుకుంటుంది, దానివల్ల మజిల్స్ ఎట్లా ఫుల్ అవుతున్నాయి, స్పిల్ ఓవర్ అవుతుందా లేకపోతే కార్బ్స్ కరెక్ట్గా లోడ్ అవుతున్నాయా అది చూసుకుంటాం. జూన్ అయిపోగానే వీల్ బీ బ్యాక్ టు ట్రాక్ అగైన్, వీల్ బీ ఇన్ ఏ డెఫిసిట్ అగైన్. మళ్ళీ జూలైలో సెకండ్ పీక్ చేస్తాం. అందులో వీల్ ట్రై ఫర్ అనదర్ టైమ్ హౌ ద బాడీ ఈజ్ రెస్పాండింగ్. దట్ ఈస్ ద ఫైనల్ పీక్. అండ్ ఆగస్ట్లో మళ్ళీ కాంపిటీషన్ ముందు రోజు వీల్ డూ అవర్ పీక్ వీక్. దట్ ఈస్ ద ఫైనల్. అండ్ ఈసారి ఎటువంటి ఫోటోషూట్లు ఇట్లాంటివి పెట్టుకుంటలేను నేను, ఎందుకంటే లాస్ట్ టైమ్ దట్ కెన్ బి అ మేజర్ రీజన్ బికాస్ నేను షోకి ఒక రోజు ముందే నేను పీక్ వీక్ చేసిన, దాని తర్వాతనే పోయి కాంపిటీషన్ అన్నాం. సో సెకండ్ డేకి లోడ్ కరెక్ట్ కాలే. ఈసారి అట్లాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోవట్లేను, డైరెక్ట్ కాంపిటీషన్ రోజు మాత్రమే మనం లోడ్ చేస్తాం. సో మేబీ దిస్ టైమ్ విల్ బి లోడింగ్ ఫర్ 3 days. ఫర్ సపోజ్ 28th Augustకి షో అయితే 25, 26, 27 ఈ 3 days మనం లోడ్ చేస్తాం. 28th day మన షో ఉంటుంది. సింపుల్ యాజ్ దట్. అండ్ గోయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్ యాజ్ నౌ. అండ్ మీరు ఒకవేళ అడిగితే అప్డేట్ ఎట్లా నడుస్తుందన్న, కోచ్ ప్రెప్ అంతా మంచిగా నడుస్తుందా, కోచ్ ఎట్లున్నాడు అంటే, కోచ్ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ బెస్ట్. హీఈస్ గివింగ్ ఈస్ 100% ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ Sandesh. Be thankful for whatever you have in your life. Never compare with anyone outside your place or within your family boundaries. అన్నను చూసి నా దగ్గర నాకు కూడా మా అన్నలాగా నా దగ్గర అది ఉంటే బాగుండు, నా దగ్గర కూడా మా అక్కలాగా ఇది ఉంటే బాగుండు అని అనుకోవడం కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ విషింగ్ ఇట్, వర్క్ ఫర్ ఇట్. బికాజ్ ఈవెన్ ఇఫ్ యువర్ బ్రదర్ వర్క్ ఫర్ ఇట్, మీ అన్న కూడా నా దగ్గర అది ఉంటే బాగుండు మా అన్నలాగా అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, do you know how much hard your brother worked for it? No. Few people ఇప్పుడు వచ్చే కొత్త ఇన్ఫ్లుయెన్సర్లు ఏమనుకుంటారు అంటే, నాకు కూడా వాట్సాప్లాగా 160K ఫాలోవర్స్ ఉంటే బాగుండు, నాకు కూడా ఫిట్ వాట్సాప్లాగా 35K సబ్స్క్రైబర్స్ ఉంటే బాగుండు, నాకు కూడా ఆయనలాగా కాన్ఫిడెన్స్ ఉంటే బాగుండు, నాకు కూడా ఆయన లెక్క వాయిస్ ఉంటే బాగుండు, ఫిజిక్ ఉంటే బాగుండు అనుకుంటారు. బట్ డీప్ డౌన్ ఓన్లీ ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఐ డిడ్. డీప్ డౌన్ ఓన్లీ ఐ నో హౌ మచ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్. అంత కష్టపడి అంత గ్రైండ్ చేస్తేనే ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నా. సో దీంతో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, హార్డ్ వర్క్ క్యాన్ బీట్ ఎనీథింగ్, హార్డ్ వర్క్ విల్ ఓన్లీ బీట్ ఎవ్రీథింగ్. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ట్రయింగ్. ట్రై చేస్తే కానీ మన టాలెంట్ బయటపడదు, ట్రై చేస్తే కానీ మనకు అది తెలియదు, మన కెపాసిటీ ఏంటి అనేది మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది.
Until unless you don't try it, you don't achieve it. ఓకే, సో చాలామంది నా ఫ్రెండ్స్ కానీ చాలామంది నా ఫాలోవర్స్ కానీ దే విల్ హ్యావ్ అ సెల్ఫ్ డౌట్ ఆన్ దెమ్ సెల్ఫ్. కి ఒకవేళ నేను ఈరోజు వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒకవేళ నేను ఈరోజు నుంచి నా సింగింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే, ఈరోజు నుంచి నేను ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరు ఏమనుకుంటారు, మళ్ళీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, they would start judging me again, people would judge me, people would hate me, haters వస్తారు అది ఇది అని అంటుంటారు. సో వన్ థింగ్, until unless you don't start, you never know what happens in life. నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అకౌంట్స్ స్టార్ట్ చేసిన టైంలో పీపుల్ యూస్ టు లాఫ్ ఎట్ మీ అండ్ పీపుల్ యూస్ టు హేట్ మీ సో మచ్. అండ్ సెల్ఫ్ డౌట్ కూడా నాకు చాలా ఎక్కువ ఉంటుండే ఆ టైంలో. చేస్తే ఏమనుకుంటారు, నేను చేయాలా వద్దా, జనం ఏమనుకుంటారు అని. బట్ వన్ థింగ్, after all this 4-5 years of training, 4-5 years of content creation game, I realized that no one gives a shit about you. ఎవడు కూడా నీ గురించి పట్టించుకోడు. స్టార్టింగ్లో ఆబ్వియస్లీ ఉంటుంది, సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. బట్ until unless you don't overcome your self doubt and build a confidence partially, నువ్వు ఎప్పటికీ గ్రో అవ్వలేవు, నువ్వు ఎప్పటికీ గ్రో కాలేవు లైఫ్లో కూడా అంతే. సో నేనేం చెప్తా అంటే, start making videos, start working on something which you love, and don't think about what others think about you. Think about you, think about what you love, think about what you actually like to do in life. Appude you will be successful. Example me, nene చూస్తే ఒక సంవత్సరం, చూస్తే ఒక 2.5-3 years బ్యాక్ నేను నా ఫస్ట్ యూట్యూబ్ అకౌంట్, నేను నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేసిన టైంలో నేను కొంచెం కాన్ఫిడెన్స్ లేకుండా నాకు వీడియోస్ షూట్ చేసేటప్పుడు. బట్ టుడే ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్, టుడే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నౌ. సో దాంతో మీకు క్లియర్గా ఒకటే అర్థమవుతుంది ఏంది, ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ మీ. ఓకేనా, నేను చాలా మంచిగా మాట్లాడతా, నేను నాకన్నా మంచిగా వాడు మాట్లాడలేడు, నా అంత వీడియో క్వాలిటీ కూడా మంచిగా చేయలేడు. నేను మెయింటైన్ చేసినంత అస్థెటిక్స్ కానీ, నేను మెయింటైన్ చేసినంత డిసిప్లిన్ కానీ ఎవరు మెయింటైన్ చేయలేరు అని ఎప్పుడైతే నీకు నువ్వు అనుకుంటావో అప్పుడే నువ్వు చేయగలుగుతావు. నేను అట్లే అనుకుంటా కాబట్టి నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నా. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఫ్యూ పీపుల్ హేట్ మీ. ఓకే, నా వర్క్ని హేట్ చేస్తారు, నేను మాట్లాడే స్టైల్ కొందరికి నచ్చదు, కొందరు రూడ్ అనుకుంటారు, కొందరికి వీనికి యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నేను అది అసలు పట్టించుకొని నా పని నేను చేసుకుంటూ పోతా. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, మధ్యలో చాలామంది ఫ్రెండ్స్ వస్తారు, మధ్యలో చాలామంది వెళ్ళిపోతుంటారు. ద బెటర్ వన్ విల్ స్టే విత్ అస్, యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ. సో స్టార్ట్ చేయండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ట్రయింగ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ స్టార్టింగ్. Even I used to doubt myself in the beginning. స్టార్టింగ్లో నేను కూడా మస్తు సెల్ఫ్ డౌట్ ఉంటుండే, నాకు కూడా చేయాలన్నా వద్దా, చేస్తే ఏమనుకుంటారా అని. బట్ దెన్ ఆల్సో ఇన్ యువర్ లైఫ్ ఫ్యూ ఫ్రెండ్స్, ఫ్యూ పీపుల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంటే ఇట్లాంటి ఫేసెస్లో. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్, నీ చుట్టుపక్కల 2-3 మంచి ఫ్రెండ్స్ ఉంటే దే విల్ సపోర్ట్ యూ అండ్ దే విల్ ఆల్సో షూట్ ఫర్ యూ, దే విల్ ఆల్సో మేక్ కంటెంట్ ఫర్ యూ, వీడియోస్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ మీ. అష్రఫ్ అండ్ ఢిల్లీలో ఉన్నప్పుడు జోగు అని ఒక ఫ్రెండ్ ఉండే, ప్రవీణ్ అని ఒక ఫ్రెండ్ ఉంటుంది. సో దీస్ 2 people హెల్ప్ మీ సో మచ్ ఇన్ మై పర్సనల్ గ్రోత్. అండ్ ఆల్సో ఇనిషియల్గా నాకు 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అయినారో ఫస్ట్లో, వాళ్ళిద్దరితోటే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ మైల్ స్టోన్ బట్ మెంట్ సో స్పెషల్ ఫర్ మీ. అండ్ అది చేసుకుంటేనే నేను చాలా గ్రో అయినా. అప్పటి నుంచి
ఒకవేళ ఇనిషియల్గా వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోయింటే, ఇనిషియల్గా వాళ్ళు నాకు వీడియోలు చేయకపోయింటే, ఐ మైట్ డూ ఇట్ ఫర్ మై ఓన్ సెల్ఫ్, బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ హియర్ టుడే. At the end of the day, I stick to the plan and కోచ్ ఏదైతే ప్లాన్ ఇచ్చిండో దాన్నే ఫాలో అవుతున్నా. మధ్యలో నాకు 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ ఉంది అండ్ ఓట్స్ ఉన్నాయి. సో డాక్టర్ చాయిస్ ఓట్స్ తింటున్నా కరెంట్లీ, విచ్ ఈస్ మై ఫేవరెట్. ఫ్లేవర్ వైజ్ చాలా మంచిగా ఉన్నాయి ఓట్స్ కూడా. సో ఆ స్వీట్ క్రేవింగ్స్ కానీ, ఆ షుగర్ క్రేవింగ్స్ని కానీ నేను ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నా అంటే డాక్టర్ చాయిస్ ఓట్స్ తినుకుంటున్నాయి. ఈ ఓట్స్లో ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసి మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పడేస్తున్నా 1 గంట సేపు. చల్లగా అవుతున్నాయి, కొంచెం ఏదో డెజర్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది, విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ యువర్ క్రేవింగ్స్. సో క్రేవింగ్స్ని అయితే అట్లనే ఓవర్కమ్ చేస్తున్నా ఇప్పటికి పెద్ద టైమింగ్. మేబీ ఇంకా ప్రెప్ ముందరికి వెళ్తున్న టైంలో ఇంకా కష్టం అవుతుంది. ఆ టైంలో కూడా సేమ్ 30 grams ఓట్స్ ఇచ్చినా 10 grams ఓట్స్ ఇచ్చినా కూడా ఐ విల్ మేక్ ద సేమ్ మీల్ ఫర్ ద హోల్ ప్రెప్. ఎందుకంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో 4 కాంపిటీషన్లు ఉన్నాయి. సో నేనైతే అన్ని షోస్ ఆడదాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఈ 6 months విల్ బీ కొంచెం టఫ్ ఫర్ మీ. ఆ 4 months అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ పీక్లు ఉంటాం. సో ఆ టైంలో వర్కౌట్స్ కానీ కంటెంట్ కానీ అయితేనే ఉంటుంది ఇక. టైమ్ టు వేర్ ఓవర్ సైజ్ అగైన్. లాస్ట్ టైం కూడా కాంపిటీషన్ టైంకి ఇట్లనే మంచి ఓవర్ సైజ్ బట్టలు వేసుకొని వర్కౌట్ చేసుకొని లాస్ట్కి పంప్ అయిన తర్వాత స్లీవ్స్ తీస్తే ఫేస్లో ఒక గ్లో వస్తుంది చూసారా, ఒకటేసారి సడన్గా ఒక గ్లో అప్, అది మస్తు వస్తుంది నాకు. అండ్ టాకింగ్ అబౌట్ ద వీడియో క్వాలిటీ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రీసెంట్గా మీరు చూసినట్టయితే స్క్రీన్లో నేను లెన్స్ ఒకటి అప్గ్రేడ్ చేసిన, విచ్ ఈస్ సిగ్మాది ఇంకొక కొత్త లెన్స్ ఒకటి తీసుకున్నాను స్పెషల్లీ ఫర్ జిమ్ వీడియోస్, ఓన్లీ ఫర్ జిమ్ వీడియోస్, ఇంకా దేనికి కాదు. ఇది ఒకటే లెన్స్ నేను జిమ్లో వాడతా. ఇంకోటి 1770 ఏదైతే ఉందనో జూమ్ లెన్స్, అది జనరల్ ఇక బ్లాగ్స్కి కానీ ఎప్పుడన్నా ఒకసారి వాడతా, ఇంకా అది జిమ్లో. సో ఐ హ్యావ్ 2 లెన్స్ నౌ. సో డెఫినెట్లీ వర్త్ అన్ అప్గ్రేడ్. ఇంకో లెన్స్ తీసుకునే ప్లాన్ కూడా ఉంది, అది ఇప్పుడే కాదు, అది ఇంకొంచెం టైం తర్వాత. ఫస్ట్ అయితే వీటిని మనం బెస్ట్ యూజ్ చేయాలి జిమ్లో, బ్లాగ్స్కి వీటికి దీన్ని మ్యాక్సిమం పొటెన్షియల్ యూజ్ చేసి తర్వాత చూడాలి ఏమవుతుందో. చలో ఇంకొక 2 sets ఉన్నాయి బైసెప్ కర్ల్స్, అయిపోగానే సింగిల్ ఆర్మ్ ప్రీచర్ కర్ల్స్ ఉన్నాయి, అవి కొట్టేసి లెట్స్ గో బాడీ కండిషన్. సో డన్ విత్ ద వర్కౌట్. పంప్ కవర్ ఇది, ఈరోజు నుంచి వర్కౌట్స్లో ఇట్లానే వేసుకుంటా డైలీ, జస్ట్ టు షో యూ హౌ ద యాక్సెల్ పంప్ క్యాన్ బి ఇన్సైడ్ ద హుడీ. లెట్స్ గో చూద్దాం.